రోడ్డు ప్రమాదాలను తగ్గించి సురక్షిత ప్రయాణాన్ని కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో అరివ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఆటో, బస్సు, లారీ మరియు ఇతర వాహన డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది చనిపోవడం జరుగుతుందని, ఈ రోడ్డు ప్రమాదాలు వాటి వల్ల జరిగే ప్రాణ నష్టాలు గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా డిఫెన్సింగ్ డ్రైవింగ్ సంస్కృతి ప్రజల్లో అలవాటు చేయడం, గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం అధిక వేగం, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ వినియోగం మరియు చూపు సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్లనే జరుగుతున్నాయని తెలియజేశారు. కెమెరామెన్ లక్ష్మణ్తో వైఫై న్యూస్, జగిత్యాల. అది మెయిన్ ఇంపార్టెన్స్ అని మీకు తెలుసు. కానీ బట్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మీలో కొందరు ఒక కన్ను మంచిగా ఇంకో కన్ను అది నార్మల్ ఉందా కూడా మీకు తెలియదు. ఇప్పుడు సీనియర్ మీలో ఒకరు చెప్పినట్టు ట్రాఫిక్ లైట్స్ కానీ స్పీడ్ బ్రేకర్స్లో వైట్ కలర్ అవన్నీ ఉండాలి అంటున్నారు కదా, మరి అవి సో కలర్ విజన్ అనేది కూడా చెకింగ్ చేయించుకోవాలి. మీరు సైట్ కూడా మీకు అది తప్పవుతుంది అని మీరు దాంతోనే అలవాటై చూడటం అలవాటు అయిపోతున్నారు. సో మీరు చెకప్ చేయించుకున్నప్పుడే మీ 2 ఐస్ రెండు సేమ్ ఉన్నాయా లేదా అనేది మీకు చెకింగ్ అప్పుడే తెలుస్తుంది. సో ఎవ్రీ ఇయర్ మీరు అందరూ చెకప్ చేయించుకుంటేనే మీకు ఒక కంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దాంట్లో మీ విజన్ ఒకటి స్ట్రేట్ దూరం విజనే కాదు దగ్గర అండ్ స్ట్రేట్గా ఉన్నప్పుడు ఐ థింక్ మిర్రర్లో వచ్చే సైడ్ నుంచి వచ్చేది అది కూడా ఆ సైడ్ పెరిఫెరల్ విజన్ అనేది అది ఇంపార్టెంట్. అండ్ డెప్త్ మీకు ఆ డిస్టెన్స్ తెలియాలి, ఎంత డీప్లో ఉన్నాయి, ఇవన్నీ ఐలో ఉన్న చాలా పాయింట్స్ యూ నీడ్ టు టెస్ట్. ఎప్పుడు మీరు టెస్ట్ చేసుకుంటుంటేనే మీకు తెలుస్తుంది. అంటే చాలామంది మనం ఏమనుకుంటాం, మనకున్న విజన్ అంతే అందరికి అలానే కనిపిస్తుంది ఏమో అనుకుంటాం, కాదు. దాంట్లో కరెక్ట్గా చెక్ చేసి ఒక కరెక్ట్ ఏది ఉందో కంపేర్ చేసినప్పుడే మనది తప్పు ఉందా నార్మల్ ఉందా అని తెలిసేది. అండ్ కలర్ విజన్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ మీలో చాలా మంది నైట్ డ్రైవింగ్ చేసుకుంటారు. సో నైట్ బ్లైండ్నెస్ అనేది ఎంతమందికి ఉన్నదో కూడా తెలియదు. ఒక కంట్లో ఆల్రెడీ డెవలప్ అయ్యి ఉంటుంది, ఇంకో కన్ను నార్మల్ ఉండి నడిపిస్తున్నారు, అలా కాదు. సో మీరు ఒక కన్ను సెపరేట్గా చెక్ చేసినప్పుడే మీ విల్ నో రెండు నార్మల్ ఉన్నాయా లేదా. అండ్ చాలా మందికి ఇప్పుడు అందరూ ఎక్కువ నేను ఇప్పుడు వరకు చూసిన దాంట్లో చాలా మంది 50 అబవ్ వాళ్ళని చూశాను. సో డయాబెటిక్, హైపర్ టెన్షన్, బీపీ అందరికి ఉంటుంటుంది చాలా మందికి. దాంతో కూడా మీ కంట్లో నరంలో చేంజెస్ వచ్చి మెల్లమెల్లగా చూపు తగ్గుతూ ఉంటుంది, అది మీకు తెలియదు. సడన్గా ఒక కర్టెన్ వచ్చి మధ్యలో ఆగిపోయినట్టు అనిపిస్తుంది. మా ఎస్పీ గారు దాదాపు ఒక 10 రోజుల నుంచి ఈ ప్రోగ్రామ్ చేయాలని యాక్చువల్గా 3-4 రోజుల కింద ఉండే ప్రోగ్రామ్. మన డ్రైవర్లందరికీ కూడా కంటి పరీక్షలు చేపిస్తుంది. అంటే వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ వర్క్ మీద పడి మర్చిపోతారు. మన పోలీస్ తరఫున చేయాలని మా డీజీ గారు ఆదేశాల మేరకు ఎస్పీ గారు ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిండు. ఈరోజు అరైవల్ ప్రోగ్రామ్ ఇది లాస్ట్ డేట్ కాబట్టి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మీరు డ్రైవింగ్లో సార్ చేస్తే డిఫెన్స్ డ్రైవింగ్ మెలుగులు మరియు మీరు అందరూ కూడా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తే అందరికీ మీరు, మీ కుటుంబాలు మరియు ఎదురు వచ్చే వాహనదారులు కూడా అందరూ బాగుంటారు. ఇప్పుడు ఈ ప్రోగ్రాంకు సహకరించిన ఐఎంఐ డాక్టర్లకు మన ఎస్పీఆర్ సెంటర్గా సన్మానం. ఈ అలైవ్ ప్రోగ్రామ్ ఒకటి బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ మన డీజీపీ శ్రీ శివరెడ్డి సార్ ఐపీఎస్. ఈ ప్రోగ్రామ్ లాస్ట్ మంత్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది కూడా ఇనాగ్రేషన్లో మన ఆనరబుల్ సీఎం గారు కూడా ఆ ఇనాగ్రేషన్ ప్రోగ్రాంలో వచ్చారు. ఈ రోడ్ యాక్సిడెంట్కి మనం ఎందుకు ఇంపార్టెంట్ ఇస్తున్నామంటే ప్రతి సంవత్సరం దాదాపు 1.5 lakh పీపుల్ ఈ రోడ్ 1.5 పైన రోడ్ యాక్సిడెంట్ వల్ల చనిపోతున్నారు.
ఇది చూస్తే మనం మర్డర్ వల్ల ఓన్లీ 28,000 పైన ఇట్లా ఉంటుంది, బట్ రోడ్ యాక్సిడెంట్ వల్ల ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇట్లా మన ప్రజలు లైఫ్ లాస్ అవుతుంది. దీనికి ప్రివెంట్ చేయడానికి ఈ రోడ్ సేఫ్టీ మీద మన తెలంగాణ పోలీస్ తరఫు నుంచి ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. మనకి యాజ్ అ పోలీస్ మన పని ఎన్ఫోర్స్మెంట్ కాకుండా ఈ ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్, ప్రివెన్షన్ ఆఫ్ లైఫ్ కూడా మన బాధ్యత ఉంటుంది. సో దీని కిందనే ఈ ప్రోగ్రామ్ మనం పెట్టినాం. ఈ ప్రోగ్రామ్ లారీ అసోసియేషన్ వాళ్ళకి ఎందుకు మనం స్టార్ట్ చేసిన అంటే లారీ డ్రైవర్స్ అండ్ అదర్ డ్రైవర్స్, మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అంటే ఈ మన ఎకానమీకి బ్యాక్ బోన్. ఎందుకంటే ఒక ఐటమ్ కి, ఒక గుడ్స్ కి వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ షిఫ్ట్ చేయాలా. మనకి అన్ని ఎసెన్షియల్ కమోడిటీస్ లో ఈ మనకి ఫుడ్, పెట్రోల్, ఇంకా ఈ మన ఈ మెడిసిన్స్ అన్ని వస్తున్నాయి. సో ఈ అన్ని ఐటమ్స్ ని వన్ ప్లేస్ అదర్ ప్లేస్ మనం ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఈ లారీస్ మాధ్యమంతోనే అయింది. సో వాళ్ళ హెల్త్ ఈ ఎకానమీ కోసం చాలా ఇంపార్టెంట్. ఈ రాష్ట్ర ఎకానమీ కోసం చాలా ఇంపార్టెంట్. సో దీనికోసం ఈ లారీ డ్రైవర్ కి మనం ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ లైఫ్ ఎట్లా ప్రివెంట్ చేయాలా, వాళ్ళతోని అయినా యాక్సిడెంట్స్ ని మనం ఎట్లా ప్రివెంట్ చేయాలా, దీనికోసం మనం ఈ ప్రోగ్రామ్ పెట్టినాం. సో అలాగే డాక్టర్ గురురారెడ్డి గారికి సాధ్యం రాముడు మేడం ఇచ్చండి. ఐదు